హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు పెద్ద టాపిక్ తెచ్చాను. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి. షార్ట్స్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి బ్రౌజ్ ఫీచర్ ఉంటుంది, ఒకటి షార్ట్స్ ఫీడ్ ఉంటుంది. ఏ రకం మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు కంపల్సరీ వ్యూస్ వస్తాయండి. ఈ రోజు టాపిక్ మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది. వీడియో అయితే మజా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఏంటా అన్నది, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి. 99% అయితే ఫెయిల్డ్ ఉన్నారు. సో షార్ట్స్ ఫీడ్ లో రాకుంటే మనకైతే వ్యూస్ రావు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డాష్బోర్డ్ లో డైరెక్ట్ యూట్యూబ్ లో చూపిస్తాను. సో ఎట్లా అనేది, సో ఇక్కడ మనం బ్రౌజ్ ఫీచర్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇట్లా మనకు వ్యూస్ వస్తాయి. సో అట్లా మనకు వ్యూస్ వస్తాయి కదా. సో షార్ట్ స్పీడ్ లో ఇట్లా వెళ్తే, సో షార్ట్ స్పీడ్ లో మనకు అట్లా వ్యూస్ వస్తాయి అనమాట. సో అట్లా వెళ్తేనే మనకు వ్యూస్ వస్తాయి. అది ఎలా షార్ట్ స్పీడ్ లో తీసుకెళ్ళాలి అనేది ఈ రోజు అయితే వీడియోలో చెప్తాను అనమాట. టోటలీ వీడియో ఎండ్ వరకు చూడండి. షార్ట్ స్పీడ్ లో ఎలా తీసుకెళ్ళాలి, బ్రౌజ్ ఫీచర్ లో ఎలా తీసుకెళ్ళాలి, మనకు ఈ రోజు టాపిక్ మాట్లాడదాం. ఎలా షార్ట్ అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి అనేది ఈ రోజు టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. టాపిక్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ రోజు కొత్తగా వచ్చిన ఆడియన్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సో 5 మెంబర్స్ కి అయితే మేము ప్రమోషన్ చేస్తున్నాం. 5 మెంబర్స్ కు డైలీ 5 మెంబర్స్ కి అయితే ప్రమోషన్ చేస్తున్నా. ఈ రోజు ప్రమోషన్ వచ్చేసి గ్రాంటెడ్ సక్సెస్ అయినరు. 5 మెంబర్స్ కి అయితే చూస్ చేశాను. వాళ్ళకైతే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. ఆల్మోస్ట్ అందరికైతే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. సో ఎందుకంటే సో వాళ్ళకి ప్రాసెస్ చెప్తేనే అర్థమవుతుంది అనమాట. సో ఎలా అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. వీడియో పూర్తిగా చూడండి. ఒకటి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకటి లైక్ చేయండి. 6 డిజిటల్ కోడ్ ఇస్తాను. ఆ 6 డిజిటల్ కోడ్ అనేది వీడియో మధ్యలో ఎప్పుడైనా ఇస్తాను. ఆ కోడ్ అనేది ఎప్పుడు ఇస్తానో తెలియదు అనమాట. ఆ కోడ్ మీరు నా కామెంట్ లో మెన్షన్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మీకు ప్రమోషన్ చేస్తాను అనమాట. కంపల్సరీ ప్రమోషన్ చేస్తా. ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయస్. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటలేను. కంపల్సరీ ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఎవరైతే కామెంట్ చేస్తారో కంపల్సరీ ప్రమోషన్ చేస్తారు. వీడియో లెంత్ అవుతుంది, చిన్నగా చేద్దామని చూస్తున్నాను అనమాట. సో ఈ రోజు సక్సెస్ఫుల్ విన్నర్ అయిన వాళ్ళది డిస్ప్లే చేస్తా చూడండి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. విన్నర్ అయింది, వాళ్ళకి ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. అండ్ లైవ్ లో సబ్స్క్రైబ్ చేస్తాను. మీ కళ్ళ ముందట సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకే గాయస్, ఇక్కడ చూడవచ్చు ఎవరైతే సెలెక్టెడ్ అయినరో, గ్రాండ్ సక్సెస్ అయినరో, ఎవరైతే వీడియో ఫుల్ చూసినరో వాళ్ళకే నేను ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నా. ఎందుకంటే ఫుల్ వీడియో వాచ్ చేస్తుండ్రు, మంచిగా కామెంట్ చేస్తుండ్రు. వీడియోలో ఏముందో నాకు చూసి చెప్తున్నారు అనమాట. కోడ్ మెన్షన్ చేసి నాకు ఇక్కడ పోస్ట్ చేసింది కాబట్టి వాళ్ళకి నేను ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ గ్రాండ్ సక్సెస్ అయిన వాళ్ళది వాట్సాప్ లో షేర్ చేసి పెట్టాను. వాళ్ళకైతే ఇక్కడ చూడండి. ఎందుకంటే ఇక్కడ 6 మెంబర్స్ కి అయితే లిస్ట్ లో పెట్టాను. ఒక మెంబర్ నాకు జాయిన్ అయినారు అనమాట. వాళ్ళు జాయిన్ అయిన కాబట్టి వాళ్ళకి స్పెషల్లీ ప్రమోషన్ చేస్తాను అనమాట. ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు కదా, 5 మెంబర్స్ తో ఇంకొక మెంబర్స్ ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయినారు అనమాట. నా ఛానల్లో జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళకి నేను ఎక్స్ట్రా ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ అనేది గ్రాండ్ సక్సెస్ అనమాట. విన్నర్ ఎవరనేది అంటే వాళ్ళకి సంతోషంగా ఉంటాయి అనమాట. ఎవరా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీరామ్ 999 వచ్చి ఇతను ఒక మనకు కామెంట్ అయితే చేసిండు అనమాట. సో పూర్తిగా వీడియో చూసిండు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే వీళ్ళకైతే సబ్స్క్రైబ్ ఎంత ఉన్నారంటే 1.23k అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ 255 వీడియోస్ అయితే ఉన్నాయి వీళ్ళకైతే. సో వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ వీళ్ళకి వీడియోస్ లో వెళ్ళిపోతే గాడ్స్ కి సంబంధించిన వీడియోస్ తీస్తున్నారు. సో బాగానే ఉన్నాయి, thumbnails అయితే బాగానే ఉన్నాయి. ఓకే పర్వాలేదు, కంటిన్యూ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి. 85 వ్యూస్ ఉన్నాయి అండ్ 136 వ్యూస్ ఉన్నాయి, 179 వ్యూస్ ఉన్నాయి. సో ఇట్లా వ్యూస్ ఉన్నాయి కాబట్టి సో మంచి వీడియోస్ తీయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. షార్ట్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో షార్ట్స్ లో వెళ్ళిపోతే కూడా గాడ్స్ కి సంబంధించిన వ్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ మంచిగా వ్యూస్ వచ్చినాయి. 2.8k వ్యూస్ వచ్చినాయి, 1.8 lakh వ్యూస్ వచ్చినాయి. ఓ మై గాడ్, మంచి వ్యూస్ వచ్చినాయి. అండ్ 166 వ్యూస్ వచ్చినాయి. సో మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. నేనైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసాను, మీకు ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను అనమాట. ఓకే గాయస్, సెకండ్ విన్నర్ చూసుకుందాం ఇక్కడ. సో సెకండ్ విన్నర్ వచ్చేసి ఎంఆర్ కూల్ పుడింగ్ కిచెన్ అంట. సో వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. గ్రాండ్ సక్సెస్ వీళ్ళైతే విన్నర్ అయ్యారు కాబట్టి సో వీళ్ళకైతే సబ్స్క్రైబర్స్ 236 ఉన్నారు అండ్ 85 వీడియోస్ ఉన్నాయి వాళ్ళకి. సో 85 వీడియోస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో వీళ్ళు కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేసేస్తారనమాట. తమిళ అయితే చాలా బాగున్నాయి. సో మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో వ్యూస్ ఎలా వస్తున్నాయి అంటే 21, 320, 78 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో కంటిన్యూ రన్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో షార్ట్స్ లో వెళ్ళిపోతే సో వీళ్ళకైతే తమిళ అయితే చాలా బాగున్నాయి. బట్ చెప్పే విధానం బాగాలేదు అనిపిస్తుంది నాకైతే. సో చెప్పే విధానం సరి చేసుకోండి అనమాట, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో నా వంత అయితే నేను సబ్స్క్రైబ్ చేసేసాను. సో ఒక లైక్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేసాను. సో మీకైతే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను అనమాట. థ్యాంక్ యూ. అండ్ గైస్ థర్డ్ వన్ విన్నర్ చూసుకుందాం అంటే థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి కన్నామ్స్ ఎలిగన్స్ అనే ఒక ఛానల్ ఉంది. ఛానల్ అయితే కన్నామ్స్ ఎలిగన్స్ అంటే ఛానల్ నేమ్ ఏంటో నాకు అర్థమవుతలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసేద్దాం. సో 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 18 వీడియోస్ ఉన్నాయి వీళ్ళకైతే. సో 18 వీడియోస్ ఉంటాయి గాయస్ ఇక్కడ. సో వీళ్ళు సో క్లాతింగ్ కి సంబంధించిన ఏదైతే డ్రెస్సింగ్ ఉంటుందో ఇట్లా టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తారు వీళ్ళైతే. సో షార్ట్స్ లో వెళ్ళిపోతే సో ఎక్కువ వీడియోస్ అయితే లేవు వీళ్ళకైతే. నో వ్యూస్ ఉన్నాయి అండ్ 2 వ్యూస్ ఉన్నాయి అండ్ 20 వ్యూస్ ఉన్నాయి. సో ఇట్లా వ్యూస్ ఉన్నాయి కాబట్టి సో మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో మీకైతే 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు సబ్స్క్రైబ్ అవసరం ఉంది, మా ఆడియన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇస్తారన్నమాట. సో మీకు సబ్స్క్రైబ్ అయితే ఎంకరేజ్ అవుతారు అనమాట. ఓకే మీకు ఇక్కడ ప్రమోషన్ లిస్ట్ అయితే
ప్రమోషన్ చేసేస్తాను అనమాట. ఓకే, లిస్ట్లో అయితే పెట్టేస్తాను. థ్యాంక్ యూ. అండ్ గైస్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి ఫోర్త్ వన్ విన్నర్ చూసుకుందాం. ఫోర్త్ వన్ విన్నర్ అంటే సొప్పు స్వప్న కలెక్షన్ అండ్ వ్లాగ్స్ అంట. సో 2 రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తారట వీళ్ళైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసేద్దాం. సో లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేసాను. అండ్ 110 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళకైతే 111 వీడియోస్ ఉన్నాయి. సో వీడియోస్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూసుకుంటే సో వీళ్ళైతే క్లాతింగ్ కి సంబంధించిన వీడియోస్ వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ పోస్ట్ చేస్తారనమాట. సో వీళ్ళు కూడా డ్రెస్సింగ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వీళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయంటే 29 అండ్ 14 అండ్ 24 ఇట్లా 18 వ్యూస్ వస్తున్నాయి. సో షార్ట్స్ లో వెళ్ళిపోతే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మేడం అయితే మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తారు. ఫేస్ క్యామ్ అయితే వీడియోస్ చేస్తారనమాట. సో మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. సో మంచిగా రన్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ వీళ్ళకైతే సబ్స్క్రైబ్ అయితే లేరు. సబ్స్క్రైబ్ అయితే మా ఆడియన్స్ చేసిస్తారనమాట. మీకైతే ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తారనమాట. థ్యాంక్ యూ. అండ్ గాయస్ ఫిఫ్త్ వన్ విన్నర్ చూసుకుందాం. ఇక్కడ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి ఎవరంటే SMD ఆలెంట. సో 118 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 127 వీడియోస్ ఉన్నాయి వీళ్ళకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసేద్దాం. లైవ్ ప్రూఫ్ అనమాట. లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేసాను. అండ్ నేను ఏంటంటే వీడియోస్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ వీడియోస్లో వెళ్ళిపోతే ఇతను కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తారు. వ్యూస్ కి వచ్చేస్తే అండ్ 9 అండ్ 16 అండ్ 175 అండ్ 16 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. ఏదైతే వీడియో బాగుంటుందో దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. సో ఎక్కువ అయితే వ్యూస్ లేవు. సో మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి. కుకింగ్ కి సంబంధించి ఏదో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుని కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో షార్ట్స్ లో వెళ్ళిపోతే సో షార్ట్స్ లో కూడా సేమ్ కిచెన్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయన్నమాట. కిచెన్ కి సంబంధించిన మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొద్దిగా క్వాలిటీ బాగాలేదు, తమిళ అయితే మంచిగా పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. కంపల్సరీ రన్ చేయండి, కంపల్సరీ డైలీ వర్క్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో అయితే మీకు 190 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 127 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. సో ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ అయితే నేను ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. మా ఆడియన్స్ అయితే మీకు సబ్స్క్రైబ్ చేసిస్తారనమాట. సో లిస్ట్ అయితే పెట్టేస్తాను. థ్యాంక్ యూ. సో గాయస్ ఇక్కడ సిక్స్త్ వన్ విన్నర్ ఎందుకు పెట్టానంటే డైలీ 5 మెంబర్స్ అయితే నేను ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నాను. అండ్ 6 మెంబర్ ఎందుకు అని చెప్పానంటే 6 ఏదైతే ఉందో ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నా. ఎందుకంటే ఇతను మన ఛానల్లో జాయిన్ అయ్యింది అనమాట. సో ఇతను మన ఛానల్లో జాయిన్ అయ్యింది కాబట్టి ఇతను ఎలా ఛానల్లో జాయిన్ అయినట్టే ఇక్కడ చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ సో వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి రోహిత్ సాయి తేజ్ అంట. సో ఇతనైతే మనకు జాయిన్ అయితే అయ్యింది. 2 days అయింది జాయిన్ అయ్యి, నేను చూసుకోలేదు. ఇతనికైతే ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నా. సో ఇలా జాయిన్ అయ్యింది కాబట్టి ఇతను మనీ పే చేసి మన ఛానల్లో జాయిన్ అయ్యింది అనమాట. సో మీరు కూడా జాయిన్ కావాలంటే కంపల్సరీ జాయిన్ కావచ్చు. సో 119 అయితే ఉంటుంది అమౌంట్. సో మీరు జాయిన్ కావాలంటే జాయిన్ చేసుకోవచ్చు ఛానల్లో. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా దొరుకుతాయి అనమాట. జాయిన్ చేసుకోవాలంటే జాయిన్ చేసుకోవచ్చు. సో ఇతనైతే జాయిన్ అయ్యింది కాబట్టి స్పెషల్ ప్రమోషన్ అయితే ఎక్స్ట్రా చేస్తున్నా. 6 కదా, సో 5 మెంబర్స్ కి డైలీ నేను ప్రమోషన్ చేస్తున్నా. ఎక్స్ట్రా ఒకటి ఇతనికైతే ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇతను జాయిన్ అయ్యింది కాబట్టి సో అతనికి ఎక్స్ట్రా ప్రమోషన్ లిస్ట్ లో అయితే పెడుతున్నాను అనమాట. సో రోహిత్ సాయి తేజ ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా, ఎలా జాయిన్ అనేది చూపించిన చూడండి. సో ఇతను లింక్ ఓపెన్ చేస్తే సో ఇతను రోహిత్ సాయి తేజ అంట. సో న్యూజిలాండ్ అని ఇతను న్యూజిలాండ్ లో ఉంటాడు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 60 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీకు 8 వీడియోస్ ఉన్నాయి. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సబ్స్క్రైబ్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మా ఛానల్. మీరు న్యూజిలాండ్ లో ఉంటారో ఎక్కడ ఉంటారో తెలియదు సార్ కానీ. సో వీడియోస్ లో వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే సార్ ఈ వీడియోస్ అయితే 4 వ్యూస్ ఉన్నాయి అండ్ 75 వ్యూస్ ఉన్నాయి. సో షార్ట్స్ లో వెళ్ళిపోతే 6 వ్యూస్ ఉన్నాయి అండ్ 540 వ్యూస్ ఉన్నాయి అండ్ 590 వ్యూస్ ఉన్నాయి అండ్ 31 వ్యూస్ ఉన్నాయి. సో షార్ట్స్ కి అయితే వ్యూస్ వస్తలేదు సార్. మంచి షార్ట్స్ అప్లోడ్ చేయండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. కొద్దిగా వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయండి, షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేయండి. 8 వీడియోస్ ఉన్నాయి. ఓన్లీ 8 వీడియోస్ ఉంటే మనకు సరిపోవు. యూట్యూబ్ వాళ్ళు ఒట్టిగా షార్ట్ ఫీల్ లో పంపారు అండ్ బ్రౌజ్ ఫ్యూచర్ లో పంపారు. మీరు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తే కంపల్సరీ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీ జాయిన్ కాండి. ఎవరైనా జాయిన్ కావాలంటే కంపల్సరీ జాయిన్ కావచ్చు. సో ఈ రోజు అయితే 5 మెంబర్స్ అయితే విన్నర్ చేశాను. గ్రాండ్ సక్సెస్ అయ్యింది. వాళ్ళకైతే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. ఎక్స్ట్రా ఎవరైతే 6 మెంబర్ అయితే ఉన్నారో 6 ఆరోది సో అతను జాయిన్ అయ్యింది కాబట్టి వాళ్ళకి నేను ఎక్స్ట్రా ప్రమోషన్ లిస్ట్ లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఓకే, సో వాళ్ళైతే జాయిన్ అయినారు. 190 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ అయ్యింది అనమాట. సో అట్లా మీరు కూడా జాయిన్ కావాలంటే కంపల్సరీ జాయిన్ కావచ్చు. సో ఆబ్వియస్లీ సో ఎవరైనా కొత్తగా మనకు వీడియో పూర్తిగా చూస్తున్నారు అనుకోండి, కంపల్సరీ కోడ్ అయితే ఇస్తాను. సో ఈ రోజు కోడ్ వచ్చేసి 25 అన్నమాట. 25 అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. 25 అయితే జ్ఞాపకం పెట్టుకోండి. కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కంపల్సరీ కామెంట్ లో పోస్ట్ చేయండి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చిన తర్వాత సో ఈ రోజు టాపిక్ ఏంటంటే బ్రౌజ్ ఫీచర్ లో మన షార్ట్ వెళ్తేనే కంపల్సరీ మనకు వ్యూస్ వస్తాయి, లేదా షార్ట్ ఫీల్డ్ లో వీడియో వెళ్తేనే కంపల్సరీ మనకు వ్యూస్ వస్తాయి. అది ఎలా అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం యూట్యూబ్ వెళ్ళిపోదాం. యూట్యూబ్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి షార్ట్స్ ఎలా వస్తాయంటే సో ఇక్కడ చూడండి 4 ఇక్కడ మనకు షార్ట్ పైన ఉంది, ఇక్కడ మనకు షార్ట్ పైన ఉంది కదా. షార్ట్ పైన ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? షార్ట్ 4 ఉన్నాయి చూడండి. 4 ఉన్నాయి కదా. ఎందుకు వచ్చినాయి ఇవి షార్ట్ ఫీల్డ్ లో? ఇది బ్రౌజ్ ఫీచర్ అంటారు. దీని బ్రౌజ్ ఫీచర్ లో ఏదైతే బ్రౌజ్ ఫీచర్ లో వాళ్ళ వీడియోస్ వచ్చినాయో ఇక్కడ వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సో మీ కూడా రికమెండ్ చేయాలంటే 99% రికమెండేషన్ కావు, కొందరి రికమెండేషన్ కావు. సో మీ కావాలంటే ఏం చేయాలా ఇక్కడ మీకు అప్లోడ్ చేసే పద్ధతి చెప్తాను అనమాట. సో ఇక్కడ మీకు ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ షార్ట్స్ ఉంది, కింద డౌన్లోడ్ షార్ట్స్ ఉంది చూడండి. ఈ షార్ట్స్ ఒక వేస్తే
ఎవరైతే షార్ట్ ఫీడ్ లో వెళ్తుందో వాళ్ళది వీడియో వైరల్ అవుతుంది. ఎలా అంటే చూడండి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే చూడండి. సో ఇట్లా వీళ్ళ షార్ట్స్ అనేది షార్ట్స్ ఫీడ్ లో వెళ్ళింది, కంపల్సరీ ఇలా షార్ట్స్ అనేది వైరల్ అవుతాయి. మీ షార్ట్స్ వైరల్ కావాలంటే ఏం చేయాలా, డైరెక్ట్ సింప్లీ తీసుకెళ్తాను అనమాట. సో ఎక్కువ టైం తీసుకోను, ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను. సింప్లీ మీరు ఏం చేయాలంటే అప్లోడ్ చేసే పద్ధతి చెప్తాను అనమాట. ఓకే, సో గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ ఒక వేసుకోండి. ప్లస్ సింబల్ ఒక వేసుకుంటే మనకి ఇక్కడ సో మనకి ఇట్లయితే డాష్ బోర్డ్ వస్తుంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం గ్యాలరీలో ఏదైతే వీడియో తీసి పెట్టుకుంటాం, సో షూట్ చేసి పెట్టుకుంటాం కదా, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది డాష్ బోర్డ్ లో. సో మీకు ఇక్కడ క్రాప్ చేసుకోవాలంటే క్రాప్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 15 సెకండ్స్ ఉంది, 60 సెకండ్ పెట్టుకోవచ్చు లేదా 20 సెకండ్ పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 15 సెకండ్ ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఇక్కడ అదే సేమ్ ప్రాసెస్ ఉంచండి అండ్ ఇక్కడ డన్ చేసేయండి. సింప్లీ డన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో గాయ్స్ ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ యాడ్ సౌండ్ ఉంటుంది, ఇక్కడ యాడ్ సౌండ్ ఉంటుంది కదా, మనం సాంగ్ పెట్టుకోవాలంటే పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, మానిటైజేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ యాడ్ సాంగ్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే బాగుంటుంది, కొందరు ఆడియన్స్ మంచి చూస్తారనమాట. సో అట్లా మనం పెట్టుకోకుండా మన ఓన్ వాయిస్ ఉంటుంది కదా, అట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ ఓకే వేస్తే గాయ్స్ ఇక్కడ సో ఇక్కడ మన షార్ట్ అయితే వచ్చేసింది. సో షార్ట్ అయితే వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ సో మనం ఇక్కడ వెరైటీ ఏమైనా చేసుకోవాలంటే వెరైటీ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్స్ ఇంతే సింపుల్, నేను షార్ట్స్ రాస్తాను. ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ డన్ చేసేయండి. ఇక్కడ మీరు ఏం వెరైటీ చేసుకోవాలంటే అది వెరైటీ చేసుకోవచ్చు, ఎందుకంటే మన thumbnail ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఓకే వేసేయండి. జస్ట్ నెక్స్ట్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింప్లీ వే అన్నమాట. కంపల్సరీ ఇలా అప్లోడ్ చేస్తేనే మీకు బ్రౌజ్ ఫీచర్ లో వెళ్తుంది అండ్ షార్ట్ ఫీడ్ లో వెళ్తుంది. 99% ఇలా ఆడియన్స్ అప్లోడ్ అయ్యారన్నమాట. ఇలా పద్ధతితో అప్లోడ్ చేస్తే కంపల్సరీ మీ షార్ట్ ఫీడ్ లో వెళ్తుంది, మీకు వ్యూస్ వస్తాయండి. సో ఇలా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే AB రాసుకోండి, A to Z రాసుకోండి. A to Z రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, అది టైటిల్ అనమాట. ఇక్కడ స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్ ఏమి ఇస్తారంటే ఇక్కడ సో షార్ట్స్ ఇవ్వండి, షార్ట్స్ ఇంతే సింపుల్ ఏమి ఇవ్వండి షార్ట్స్. ఓకే, ఇంత ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ thumbnail సెలెక్ట్ చేసుకోండి. సింప్లీ thumbnail సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి. సింప్లీ నాకు ఇది బాగుంది, నవ్వేది బాగుంది, సో ఇట్లా మీరు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ డన్ చేసేయండి. సింప్లీ డన్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటుందంటే విజిబిలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ విజిబిలిటీ ఏముంది చూడండి, అన్లిస్ట్ లో ఉంది. ఎవరైతే పబ్లిక్ లో ఉంటుంది చూడండి, ఇట్లా పబ్లిక్ లో ఉంటుంది కదా, సో మనం ఇక్కడ అన్లిస్ట్ లో పెట్టుకోవాలి. అన్లిస్ట్ లో పెట్టుకుని మీరు అప్లోడ్ చేయాలని. సో ఇట్లా అన్లిస్ట్ లో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ ఆడియన్స్ ఉంది చూడండి, సెలెక్ట్ ఆడియన్స్ ఉంది కదా, సో ఇక్కడ నో పెట్టండి. సింప్లీ నో పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంది, అలౌ వీడియో అండ్ ఆడియో రిమిక్స్ ఉంది, సో అది వదిలేయండి. అండ్ ఇక్కడ ప్రమోషన్ లేబుల్ ఉంది, అది కూడా వదిలేయండి. అండ్ అల్టర్డ్ కంటెంట్ ఉంది కదా, ఈ అల్టర్డ్ కంటెంట్ అనేది నో పెట్టండి. సింప్లీ అండ్ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మనకు కామెంట్ అయితే ఆన్ ఉంచుకోవాలంటే ఆన్ ఉంచుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఇక్కడ అప్లోడ్ షార్ట్ ఉంది కదా, దీనికి డన్ చేసేయండి. ఓకే, సో మనకైతే అప్లోడ్ అయితే ప్రాసెసింగ్ జరుగుతుంది. ఫ్యూ మినిట్స్ లో అయితే మనకు అప్లోడ్ అయితే ప్రాసెసింగ్ జరుగుతుంది. అప్పటి వరకు మనం వైటిస్ట్ లో వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. సో ఇక్కడ మనం వైటిస్ట్ లో వచ్చిన తర్వాత ఇక్కడ అయితే అప్లోడింగ్ అయితే ప్రాసెసింగ్ జరుగుతుంది. A to Z అయితే ప్రాసెసింగ్ జరుగుతుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాష్ ఒక వేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఒక వేసుకోండి. ఎడిట్ ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో మెయిన్ ఇంపార్టెంట్ ఏముంది, ఇక్కడ టైటిల్ ఉంది చూడండి గాయస్. ఇక్కడ సో టైటిల్ ఉంది కాబట్టి టైటిల్ ఏమైనా రైట్ చేసుకోవచ్చు. సింపుల్ మీకు A to Z ఉంది కదా, A to Z తీసేయండి. మీ షార్ట్ కి సంబంధించిన హౌ టు మేక్ thumbnail ఇంత రాయండి, లేదా మీ ఇష్టం ఉన్నది రాయండి. హౌ టు మేక్ thumbnail లైక్ ఇంతే రాస్తాను, ఎందుకంటే thumbnail గురించి ఏదైనా టిప్స్ చెప్తే అట్లా ఉంటుంది అనమాట. సో ఇంతే రాసేసిన తర్వాత దీనికి టైటిల్ కాపీ చేసుకోండి. టైటిల్ ఇట్లా కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే హ్యాడ్ డిస్క్రిప్షన్ లో కూడా సేమ్ టు సేమ్ పేస్ట్ చేయండి. సేమ్ టు సేమ్ పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కావాలి, కొన్ని కీవర్డ్స్ కావాలి, ఎక్కడ ఉంటాయనేది మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ వస్తాను. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇవి అన్నమాట. సో ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోదాం. సో క్రోమ్ లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేయాలంటే SEO స్టూడియో టూల్స్ సర్చ్ చేయండి. SEO స్టూడియో సర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఏమొస్తుంది, యూట్యూబ్ ట్యాగ్ జనరేట్ వస్తుంది. సో దీనికి ఓకే వేసుకోండి. సో దీనికి ఓకే వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది. మన కేటగిరీ ఏంటి, మన వీడియో ఎలాంటిది తీసినాం, మన షార్ట్ ఎలాంటిది ఉందో ఆ షార్ట్ కి సంబంధించిన మనం ఇక్కడ టైటిల్ పెడతాం. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ హౌ టు మేక్ thumbnail ఇంతే సర్చ్ చేస్తాను. హౌ టు మేక్ thumbnail ఇంతే సర్చ్ చేసి నేను ఓకే వేస్తాను చూడండి. సో ఇది జనరేట్ చేసేయండి. జనరేట్ చేస్తే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని ఇస్తుంది కీవర్డ్స్ అనమాట. మంచి కీవర్డ్స్ ఇస్తుంది, అదే వైరల్ కీవర్డ్స్ అనమాట. ఇక్కడ చూడండి గైస్ ఎన్ని ఇచ్చింది చూడండి, ఎక్కువ వేయలేదు, కొన్ని ఇచ్చింది చూడండి. ఇవి సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5 మీకు ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. 6 7 8 9 ఇట్లా 10. సో ఇన్ని సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ యువర్ ట్యాగ్ లిస్ట్ లో వచ్చేసింది. మనం ఇక్కడ కాపీ సెలెక్టెడ్ ట్యాగ్ ఉంది కదా, దీనికి ఓకే వేసింది. సో ఇట్లా కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నోట్స్ లో వచ్చేయండి. నోట్స్ లో వచ్చి లాగి పడితే ఇక్కడ పేస్ట్ చేసేయండి సింపుల్. సో పేస్ట్ చేసిన తర్వాత 1 by 1 అయితే ఇక్కడ తీసేయండి. ఇట్లా ఈ కామాని తీసేయండి, ఎందుకంటే మన షార్ట్ వైరల్ కావడానికి ఇవే వర్క్ చేస్తాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తీసేయండి ఫస్ట్. సో ఇట్లా అన్ని తీసేయండి. తీసేస్తే మనకు షార్ట్ వైరల్ అయితే, లేకపోతే వైరల్ కాదు.
ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, వీడియో లెంత్ అవుతుంది. సో ఇక్కడ కామా ఉన్నాయి కదా, సో ఈ కామా తీసేయండి. ఇట్లా ఇవన్నీ కామా తీసేసి మనం ఇక్కడ మొత్తం కాపీ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, సో మొత్తం తీస్తలేని వీడియో లెంత్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కాపీ చేసేసి, సో మనం ఇప్పుడు ఏంది, ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం. ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి రండి. యువర్ కీవర్డ్స్ రాయండి. ఏం రాస్తారు? యువర్ క్యూరీస్. సింపుల్ ఇంతే రాసేసి ఇక్కడ వై పెద్దది పెట్టుకోండి. యువర్ క్యూరీస్ రాసేసి అండ్ ఇక్కడ 2 కామాలు ఇచ్చేయండి, ఒక డాష్ ఇచ్చేయండి. సింపుల్ ఇక్కడ కిందికి వచ్చేయండి, లాగి బట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇంతే అన్నమాట గాయస్. ఇక్కడ దగ్గర వేసుకోండి. సో ఇవన్నీ ఇట్లా దగ్గర వేసుకోండి, ఎందుకంటే దూరం ఉంటే అవి కీవర్డ్స్ అది రన్ కావన్నమాట. ఓకే, సో ఇట్లా వచ్చి దగ్గర వేసిన తర్వాత సో సింపుల్లీ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేయండి. మనకి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కావాలి. ఎలా హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ చూడండి, హ్యాష్ ట్యాగ్స్ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చుకోండి. ఏమి ఇద్దామంటే కొన్ని ట్రెండింగ్ ఒకటి ఇచ్చుకుందాం. ట్రెండింగ్ ఒకటి, లేదు ఇంకొకటి షార్ట్ ఇద్దాం. ఇక్కడ మనం షార్ట్స్ ఇచ్చినాం, ఇక్కడ ఓన్లీ షార్ట్ ఇద్దాం అంతే. సింపుల్లీ షార్ట్ ఇద్దాం. ఓకే, సో ఇచ్చిన తర్వాత మీ ఛానల్ నేమ్ కూడా ఇచ్చుకోండి. ఛానల్ నేమ్ ఏంటి? శ్రీనివాస్ టెక్ అఫీషియల్. సో ఇట్లా ఇచ్చుకోండి, మీకు ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తున్నాను అనమాట. ఓకే, సింపుల్ ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొన్ని మనం కీవర్డ్స్ ఇచ్చుకోవాలి, ఎక్స్ట్రా కీవర్డ్స్ ఇచ్చుకోవచ్చు, సోషల్ మీడియా లింక్స్ ఇచ్చుకోవచ్చు, ఏదేమైనా ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత మీరు టైటిల్ అయితే పెట్టుకున్నారు. సో మనం అయితే ఇక్కడ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది ఇక్కడ మొత్తం అయితే. సో మనం ఇక్కడ ట్యాగ్స్ ఉంది చూడండి, ఇక్కడ డౌన్లో కింద ట్యాగ్స్ ఉంది కదా. ఈ ట్యాగ్స్ లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే మనం ఇక్కడ నోట్స్ లో కాపీ చేసినామో, పేస్ట్ చేసినామో, ఇవన్నీ 1 by 1 ఇట్లా కాపీ చేసుకోండి. 1 by 1 ఇట్లా ఇంతే 1 by 1 ఇట్లా కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి ట్యాగ్స్ ఉంది చూడండి డౌన్లో. ఈ ట్యాగ్స్ లో ఇక్కడ ఫస్ట్ వన్ ట్యాగ్స్ ఉంది కదా, సో ఇట్లా లాగి బట్టి ఇట్లా పేస్ట్ చేస్తే ఒక ట్యాగ్ అయిపోతే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సింపుల్ 1 by 1 ఇట్లా తీసుకోండి. వీడియో లెంత్ అవుతుంది, మీకు చూపించలేకపోతున్నా. 1 by 1 తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ ఉంది, అది వదిలేండి. ఇక్కడ పీపుల్ అండ్ బ్లాగ్ ఉంది చూడండి, కేటగిరీ ఏముంది, మీ కేటగిరీ సంబంధించింది కంపల్సరీ ఇక్కడ సెలెక్ట్ చేయండి. మిక్సెడ్ కంటెంట్ పెడితే ఇక్కడ పీపుల్ అండ్ బ్లాగ్ పెట్టుకోండి. కంపల్సరీ పీపుల్ అండ్ బ్లాగ్ మంచిగా ఉంటుంది అనమాట. సో అదే ఉంచండి అనమాట. ఓకే, సో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తుంటే కాదు ఇక్కడ, సో ఇక్కడ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన వెంటనే మీకు ఎలా వ్యూస్ వస్తాయో బ్రౌజ్ ఫీచర్ లో కంపల్సరీ వెళ్తాయి అనమాట. ఇదే ప్రాసెస్ అనమాట. సో ఈ రోజు కోడ్ వచ్చేసి, సెకండ్ కోడ్ వచ్చేసి సో 33 ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. సెకండ్ కోడ్ వచ్చేసి జ్ఞాపకం మర్చిపోయాను అనమాట. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అక్కడ మర్చిపోయాను. సో ఇట్లా అనమాట. కంపల్సరీ బ్రౌజ్ ఫీచర్ లో వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలా, ఇంకొక వే చెప్తాను, అది కంపల్సరీ పాలసీ ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో మీరు బ్రౌజ్ ఫీచర్ వెళ్ళాలంటే కంపల్సరీ కొన్ని బూస్ట్ చేయాలి షార్ట్ కి. అలా బూస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, 3 డాట్స్ కొక్కేస్తే సో ఇక్కడ షేర్ వీడియో ఉంది కదా, షేర్ వీడియో కొక్కేసేయండి. షేర్ వీడియో కొక్కేసిన తర్వాత మీకు ఇక్కడ కాపీ లింక్ వస్తుంది. ఇక్కడ వస్తుంది, ఇక్కడ కాపీ లింక్ వచ్చిన తర్వాత మీరు ఏం సార్ కాపీ చేసేయండి. సింప్లీ కాపీ చేసేయండి అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సో మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ వాట్సాప్లో వెళ్ళిపోదాం. ఇక్కడ వాట్సాప్లో వచ్చిన తర్వాత ఇక్కడ షేర్ ఇక్కడ లాగి బట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ ఎందుకు చేసిన అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. అదేంటి అనేది ఇంకొక కోడ్ చెప్పబోతున్నాను. ఇంకొక కోడ్ ఏంటంటే 45 అయితే జ్ఞాపకం పెట్టుకోండి. లాస్ట్ కోడ్ వచ్చేసి 45 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 3 కోడ్ అనేది మీరు మెన్షన్ కామెంట్లో చేసారు అనుకోండి, కంపల్సరీ మీరు విన్నర్ అవుతారు. ఇది అన్నమాట. సో ఇక్కడ చెప్పేసాను, కోడ్ అయితే మర్చిపోతాను అనమాట, అట్లా అనమాట. సో ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి, ఎంటర్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఈ లింక్ ఓకే వేసేయండి. ఈ లింక్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, అది అయితే షార్ట్ అయితే వస్తుంది. సో ఇట్లా వదిలేయండి. షార్ట్ వస్తే ఇది మన షార్ట్లో రాలేదు, షార్ట్ స్పీడ్లో రాలేదు కాబట్టి సో మనం ఇక్కడ ఫస్ట్ స్క్రోల్ చేయాలి. ఇప్పుడు అది వస్తలేదు కాబట్టి సో ఇక్కడ షార్ట్లో వెళ్ళిపోతే అది ఇక్కడ వస్తలేదు. సో ఇట్లా స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసి మనం చూడాలన్నమాట. సో చూసి మన షార్ట్ చూడాలి. ఎలా చూడాలా చూడండి, ఈ ఓకే లింక్ ఓకే వేస్తే మన షార్ట్ అయితే వచ్చేస్తుంది. 3 times చూడాలి, ఎక్కువ చూడొద్దు. ఎక్కువ చూస్తే మన షార్ట్ వైరల్ కాదు. ఇట్లా మన షార్ట్ వచ్చింది కదా, ఒక లైక్ ఇచ్చేయాలి. పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేయాలా. లైక్ ఇచ్చిన తర్వాత సో సింప్లీ బ్యాక్ వచ్చేయాలన్నమాట. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇంతే ప్రాసెస్ అనమాట, వేరేదేం లేదు. మీ షార్ట్ ని బూస్ట్ చేయాలంటే ఇదే పద్ధతి. అది షార్ట్ ఫీడ్ లో వెళ్ళలేదు, అది లెంతెడ్ వీడియో అయింది కాబట్టి, లెంత్ వీడియో కాదు. సో ఇట్లా బాక్స్ లాగా వచ్చింది అనమాట. అది షార్ట్ ఫీడ్ లో వెళ్ళలేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నా షార్ట్ ఫీడ్ అట్లా అనమాట. సో కంపల్సరీ ఏదో ఒక షార్ట్ మీకు చూపించాలంటే చూపిస్తే కొన్ని టైం వీడియో లెంత్ అవుతాయి అనమాట. సో ఇలా చేయండి, కంపల్సరీ మీ షార్ట్ అనేది బూస్ట్ అవుతాయి అనమాట కంపల్సరీ. సో మీ షార్ట్ ఫీడ్ లో వెళ్తుంది అండ్ బ్రౌజ్ ఫ్యూచర్ లో కూడా వెళ్తాయి అనమాట. కంపల్సరీ ఇలా చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియో చూసి ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో కంపల్సరీ మీరు వీడియో ఎండ్ వరకు చూసి ఉంటే కంపల్సరీ 6 డిజిటల్ కోడ్ అయితే ఇచ్చాను కదా, ఆ 6 డిజిటల్ కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నా. ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ లో పెడితే కూడా కాదు, సో ఆల్మోస్ట్ ఎప్పటి వరకు పెడతారో చూసి ఆల్మోస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నేను ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నాను అనమాట. కంపల్సరీ వాళ్ళకి సెలెక్ట్ చేస్తున్నా. లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా, గ్యారెంటెడ్ గాయస్. సో వేరే వాళ్ళైతే డబ్బులు తీసుకొని చేస్తున్నాను, నేనైతే ఫ్రీలో చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇంతవరకు మీరు వీడియో చూసి ఉంటే కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.